సాంకేతికత అంటే కేవలం ఖరీదైన సాఫ్ట్వేర్లో భారీ యంత్రాల్లోనే ఉంటుందని అనుకుంటాం. కానీ అసలైన ఆవిష్కరణ సామాన్యుల కష్టం తీర్చినప్పుడే పుడుతుందని నిరూపించింది విజయవాడ యువత. జాతీయ సాంకేతికత దినోత్సవం సందర్భంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేదికగా నిర్వహించిన టెక్ ట్రిక్స్ 2026 స్టార్టప్ ఎక్స్పో ఆకట్టుకుంది. రోబోటిక్స్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు, వ్యవసాయం నుంచి పర్యావరణ రక్షణ వరకు విద్యార్థులు రూపొందించిన వినూత్న ప్రాజెక్టులు ఔరా అనిపించాయి. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేయండి. విజయవాడ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో అద్భుతమైన ఆవిష్కరణలు కొలువుదీరాయి. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం ఆర్టీఐహెచ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రాజెక్టు ఎక్స్పోను జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, సీఈఓ జి కృష్ణన్తో కలిసి ప్రారంభించారు. ప్రతి స్టాల్ను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టుల పనితీరును ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. యువతలో ఉన్న సృజనాత్మకత ఆలోచనలు సమాజానికి ఉపయోగపడేలా ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ జరిగిన టెక్ ట్రిక్స్ 2026 వేదికగా దాదాపు 120 స్టార్టప్లు తమ ప్రతిభను చాటాయి. సామాన్యుల రోజువారీ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపేలా ఈ ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి. ముఖ్యంగా సేంద్రియ సాగుకు ఉపయోగపడే డబుల్ పవర్ పంప్ సెట్ స్ప్రేయర్, ప్రమాదాలను ముందే పసిగట్టే యాక్సిడెంట్ ప్రివెన్షన్ టెక్నాలజీ, డీహైడ్రేటెడ్ వెజిటబుల్స్ వంటి ఆవిష్కరణలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారుల కోసం రూపొందించిన ఈజీ లెర్నింగ్ మోడల్స్ యువ మేధస్సుకు నిదర్శనంగా నిలిచాయి. అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు ఈ విద్యార్థులు ఆపద్బంధు అనే స్మార్ట్ డివైస్ రూపొందించారు. నిగాటెక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ పారిశ్రామిక ఐఓటీ రంగంలో తమకున్న అనుభవంతో సామాన్య ప్రజల భద్రత కోసం దీనిని తయారు చేశారు. ఇది కేవలం వెహికల్ ట్రాకింగ్ లేదా ఇన్సూరెన్స్ కే పరిమితం కాకుండా ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు, ఆసుపత్రులు, పోలీసులు, ఇన్సూరెన్స్ కంపెనీలకు ఒకేసారి అలర్ట్ పంపిస్తుంది. దీనివల్ల బాధితులకు తక్షణమే రెస్క్యూ, వైద్య సహాయం అందుతాయి. ప్రస్తుతం పబ్లిక్ రోడ్లపై ట్రయల్ వెర్షన్ లో ఉన్న ఈ పరికరం తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు యువత. మా స్టార్ట్అప్ నేమ్ నిగాటెక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్. మేము ఆల్రెడీ ఇండస్ట్రీస్ కి ఐఓటీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రేన్స్ కావచ్చు, అలా ఇండస్ట్రీస్ కి ఇప్పుడు పబ్లిక్ లోకి మేము ఒక సేఫ్టీ అలర్ట్ తీసుకురావడానికి ఈ ఆపద్ బాంధవ్ అనేది డిజైన్ చేసాం. జనరల్ గా మనం జీపీఎస్ సెన్సార్స్ చూసుంటాం వెహికల్ ట్రాక్ చేయడం గురించి, అండ్ ఇన్సూరెన్స్ చూసుంటాం. మనిషికి యాక్సిడెంట్ అయినా, వెహికల్ కి యాక్సిడెంట్ అయినా ఇన్సూరెన్స్ ఉన్నాయి. కానీ ఇది కాంబినేషన్ ఒక స్మార్ట్ డివైస్ అనమాట. యాక్సిడెంట్ అవగానే ఇమ్మీడియట్ గా అలర్ట్ అనేది రిలవెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కి, హాస్పిటల్స్ కి, నియర్ బై ఫ్యామిలీ మెంబర్స్ కి కావచ్చు, అండ్ ఇన్సూరెన్స్ కంపెనీకి, మెకానిక్స్ కి కూడా వెళ్ళి మీకు ఇమ్మీడియట్ గా రెస్క్యూ అనేది జరుగుతుంది అనమాట. హాస్పిటల్స్ నియర్ బై తెలియడం వల్ల వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకుంటారు. సేమ్ వేస్ నియర్ బై పోలీస్ ఉండటం వల్ల అక్కడ కేసు అనేది ఈజీగా సాల్వ్ అవుతుంది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనం అలర్ట్ ఇవ్వడం వల్ల దే విల్ గెట్ టు నో అనమాట. సో ఆపద్ బాంధవ్ వల్ల అంత యూసేజ్ ఉంది, అండ్ విత్ ఇన్ బడ్జెట్ లో ఇది రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం. ప్రెసెంట్ అయితే కొంచెం ట్రయల్ వెర్షన్ లో ఉంది. పబ్లిక్ రోడ్స్ కి ఇటుకి ఎట్లా అడాప్టింగ్ గా ఉందనేసి. నాటుకోళ్లకు నాణ్యమైన సస్టైనబుల్ ప్రోటీన్ అందించాలనే లక్ష్యంతో బీఎస్ఎఫ్ ఫార్మింగ్ ప్రారంభించాడు యువకుడు. మిగిలిన వ్యర్థాలను ప్రాసెస్ చేసి శక్తివంతమైన బయోస్టిమ్యులెంట్ ను రూపొందిస్తున్నాడు. బయోస్టిమ్యులెంట్ లో ప్లాంట్ హార్మోన్లు సమృద్ధిగా ఉండటం వల్ల మొక్కల్లో ఎదుగుదల కనిపిస్తుంది. దీనిని యూరియాకు ప్రత్యామ్నాయంగా కూడా వినియోగించవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రైతు బజార్స్, రైతు సాధికార సంస్థతో కలిసి పైలట్ ప్రాజెక్టు కింద టెస్టింగ్ స్టేజ్ లో ఉన్నామని చెబుతున్నాడు యువకుడు. నేను బీఎస్ఎఫ్ ఫార్మింగ్ అన్నది చేస్తున్నానండి. ఈ బీఎస్ఎఫ్ ఫార్మింగ్ వల్ల ఏంటంటే మనకి నాటుకోళ్ళకి మనకి సస్టైనబుల్ ప్రోటీన్ సప్లై చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం పడింది. అండ్ ఇంకోటి ఏంటంటే దాని నుంచి వచ్చిన వేస్ట్ మనం దాన్ని డ్రై చేసేసి, జల్లెడ వేసిన తర్వాత డ్రై చేసి మేము అది బయోస్టిమ్యులెంట్ కింద అమ్ముతున్నాం ప్రెసెంట్. ఆ బయోస్టిమ్యులెంట్ ఏంటంటే మనకి జనరల్గా మనకి ఫర్టిలైజర్స్ మనకి ఏంటంటే ఎన్పీకేస్ మీద ఫోకస్ చేస్తాయి. దీనిలో ఏంటంటే ఎన్పీకేస్ ఒకటే కాకుండా మనకి దీంట్లో మనకి ప్లాంట్ హార్మోన్స్ కూడా ఎక్కువ ఉండడం వల్ల
ప్లాంట్లో అబ్నార్మల్ గ్రోత్ కనిపించింది. కరెక్ట్ డోసేజ్లో మనం ఇచ్చుకుంటే యూరియాకి రిప్లేస్మెంట్ కింద కూడా మనం వాడచ్చు దీన్ని. ఇది మనకి రైతు బజార్ మార్కెట్ వేస్ట్ మీద చేస్తాం కాబట్టి మనకి మొత్తం ఒక సర్క్యులర్ ఎకానమీలా తయారైంది మనకి. అండ్ ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ రైతు బజార్స్ కొలాబరేట్ చేసి అండ్ ఆర్టీఎస్ కొలాబరేట్ చేసి మేమైతే ఇక్కడ పాయకపురం రైతు బజార్లో స్టార్ట్ చేయబడి ప్రెసెంట్ అయితే మేము టెస్టింగ్ స్టేజ్లో ఉన్నామండి. టెస్టింగ్ స్టేజ్ తర్వాత ఇప్పుడైతే మేము కమర్షియల్ స్టేజ్ కోసం నెక్స్ట్ 3-4 months లో ప్లాన్ చేస్తున్నాం మేము. మరో యువకుడు స్మార్ట్ డస్ట్బిన్ తయారు చేశాడు. చేత్తో తాకాల్సిన అవసరం లేకుండా పూర్తిగా సెన్సార్ల ద్వారా ఆపరేట్ చేయవచ్చు. ఇందులో అల్ట్రాసోనిక్ సెన్సార్, ఆర్డినో యూనో సర్వో మోటార్, జంపర్ వైర్లను ఉపయోగించాము. డస్ట్బిన్ దగ్గరకు వెళ్లి అల్ట్రాసోనిక్ సెన్సార్ ముందు చెయ్యి చూపగానే అది హ్యాండ్ మూవ్మెంట్ ను గుర్తించి ఆర్డినోకు సిగ్నల్ పంపిస్తుంది. వెంటనే ఆర్డినో సర్వో మోటార్ ను ఆపరేట్ చేయడం ద్వారా బిన్ మూత ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. మనం చెత్త వేసిన 3 సెకండ్ల తర్వాత అది మళ్లీ దానంతట అదే మూసుకుపోతుందని వివరిస్తున్నాడు యువకుడు. స్మార్ట్ డస్ట్బిన్ దీని ఒక మెయిన్ యూసేజ్ ఏంటంటే మన డస్ట్బిన్ టచ్ చేయకుండానే దీన్ని ఆపరేట్ చేయొచ్చు సెన్సార్స్ ద్వారా. దీంట్లో నేను వాడిన సెన్సార్స్ వచ్చేసి సర్వో మోటార్, ఆర్డినో యూనో, జంపర్ వైర్స్, అలాగే బోర్డింగ్ కార్డ్, అలాగే అల్ట్రాసోనిక్ సెన్సార్ యూస్ చేశాను నేను వీటిని. ఈ దీన్ని ఎలా యూస్ చేయొచ్చు అంటే మన హ్యాండ్ ని అల్ట్రాసోనిక్ సెన్సార్ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం డస్ట్ చేసేయచ్చు. మన సెన్సార్ అది హ్యాండ్ ని డిటెక్ట్ చేసి ఆర్డినో యూనోకి సిగ్నల్ పంపించింది. ఆ ఆర్డినో యూనో దీన్ని ఆటోమేటిక్ గా రొటేట్ చేసింది. దాని వల్ల ఆటోమేటిక్ గా ఓపెన్ అయింది. దీన్ని ఆటోమేటిక్ గా క్లోజ్ చేయాలంటే ఈజీ. ఓపెన్ చేశాను, 3 seconds తర్వాత డస్ట్ చేశాను. ఆ 3 seconds తర్వాత ఆటోమేటిక్ గా క్లోజ్ అయింది. మనం దాన్ని ఎటువంటి ఆపరేషన్ అవసరం లేదు. ఈ ఎక్స్పోలో ప్రతిభ కనబరిచిన స్టార్టప్లకు ప్రోత్సాహకాలు కూడా అందజేశారు. పోటీలో నిలిచిన ఉత్తమ స్టార్టప్లకు మొదటి 2, 3 స్థానాల కింద వరుసగా 30,000, 20,000 మరియు 15,000 రూపాయల నగదు బహుమతులను ప్రకటించారు.